హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కదా. సో మరి ఈ సీజన్లో చూసుకుంటే వాళ్ళు టేబుల్ టాప్లో నిలిచారు. దాని తర్వాత 11 ఇయర్స్ తర్వాత ప్లే ఆఫ్స్కి వచ్చారు. ప్లే ఆఫ్స్ తర్వాత ఫైనల్కి వెళ్ళారు. ఫైనల్ తర్వాత ఆర్సీబీ మీద ఓడిపోయి 6 రన్స్ తేడాతో వెనక్కి వచ్చేసారు. అయితే మరి వీళ్ళు ఇక్కడ పట్టుకుంది ఏంటో తెలుసా? అరే మనం ఈసారి ఫైనల్ వరకు వెళ్ళాం, ఖచ్చితంగా మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ నెక్స్ట్ రాబోయే ఐపీఎల్ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో మనం ట్రోఫీ వదలకూడదురా అనే ఉద్దేశంతో వీళ్ళు మరి కొన్ని చేంజ్ చేయబోతున్నారు వీళ్ళ టీంలో. ఆ చేంజెస్ ఏంటంటే ఒక 5 ప్లేయర్స్ ఉన్నారనమాట. 5 ప్లేయర్స్ని అందరిని కూడా బయట పంపించేసి కొత్త వాళ్ళని తెచ్చేసుకొని నెక్స్ట్ ఇయర్ టైటిల్ కొడదామని వస్తున్నారు. మరి 5 ఎవరు అనేది తెలుసుకోవాలి కదా మనం. సో మరి 5 పేర్లే చెప్తా వినండి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి గ్లెన్ మ్యాక్స్వెల్ చూసుకుంటే అతన్ని ఒక హై ఎక్స్పెక్టేషన్స్తో తీసుకున్నారు. అరే మనోడు ఒక్కడు ఉంటే చాలరా, మ్యాచ్ మొత్తాన్ని కూడా తిప్పేస్తాడు, ఒక్కడ గ్రీజ్లో ఉంటే విజయం మందే అనే ఉద్దేశంతో మనోడిని తీసుకుంటే మనోడు ఎన్ని మ్యాచ్లు ఆడాడు తెలుసా? 7 మ్యాచ్లు ఆడితే ఎన్నో కొట్టాడు అనుకోమాకండి. కేవలం 48 రన్స్ మాత్రమే. అర్థమైందా? 48 రన్స్ గుర్తుపెట్టుకోండి. సో మరి ఇంత ఎక్స్పెక్టేషన్తో తీసుకున్న బ్యాట్స్మెన్ ఇంత దారుణంగా ఫెయిల్ అయితే మరి ఉంచుకుంటారా? సో మరి ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకునేది లేదు. సో కాబట్టి అతను బయటకు పంపించబోతున్నారంట. సో అది ఒకటైతే. సో మరి 2 వికెట్ ఎవరు? మనకి యష్ ఠాకూర్. సో అతను చూసుకుంటే ఈ సీజన్లో మొత్తం 2 మ్యాచ్లు ఆడాడు. 2 మ్యాచ్లో 10 వికెట్లు తీసాడు అనుకోమాకండి. కేవలం ఒక్క వికెట్ తీసి ఇచ్చాడు. సో కాబట్టి మనోడు టీంలో చూసుకుంటే ఎక్కడ కూడా ఫిట్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి మనోడిని మినీ యాక్షన్ ముందే బయట పంపించే ఛాన్స్ కనిపిస్తుంది. సో దాని తర్వాత వచ్చేసరికి బాట్లెట్. సో మనోడు మరి ఎన్ని వికెట్లు తీసాడు అనుకోమాకండి. కేవలం అతను ఆడింది 4 మ్యాచ్లు. 4 మ్యాచ్లో కూడా కేవలం 2 వికెట్లు తీసి బయటికి వెళ్ళిపోయాడు. సో మరి దాని తర్వాత అతను తీసుకుందే లేదు. సో కాబట్టి మనోడిని కూడా పదబాబు అని చెప్పేసి పంపించే ఛాన్సే కనిపిస్తుంది. ఓకే, మరి దాని తర్వాత మిగతా 2 ఎవరో నువ్వు నేను అనుకోమాకండి, వేరే వాళ్ళు ఉన్నారు. సో దాంట్లో మరి ఫస్ట్ వచ్చేసరికి మిచెల్ ఓవెన్. సో మరి మనోడికి ఒక్క మ్యాచ్లో ఛాన్స్ వచ్చింది. మరి ఒక్క మ్యాచ్లో కూడా మరి అతను పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి బ్యాటింగ్ వచ్చిందా అంటే ఏది రాలేదు. సో కాబట్టి మరి నెక్స్ట్ మ్యాచ్లోనే మరి పర్ఫార్మెన్స్ ఇవ్వకుండానే పక్కన పెట్టారంటే మరి నెక్స్ట్ సీజన్ ఉంచుకుంటారా అంటే మరి తెలిసిందే కదా, లేని ఛాన్సే లేదు. మనోడు ఏడా ఫిట్ అవ్వట్లేదు కదా పెడదామంటే. సో కాబట్టి మనోడిని మళ్ళీ పంపించే ఛాన్సే ఉంది. సో అయితే దాని తర్వాత మరి 5th ప్లేయర్ ఎవరు అంటే ఫర్గ్యూసన్ బాబాయ్. మరి బాబాయ్కి చూసుకుంటే ఫర్గ్యూసన్ బాబాయ్కి 145, 150 అయినా టచ్ అవుతాడు. సో మరి మనోడు చూసుకుంటే కొంచెం పర్లేదు, 4 మ్యాచ్లు ఆడాడు, ఒక 5 వికెట్లు తీసుకున్నాడు. మరి 5 వికెట్లు అంటే ఫెర్గ్యూసన్ రేంజ్కి అది సెట్ అవ్వదు. సో ఇంకా కొన్ని వికెట్లు తీసుకోవాల్సింది మనోడు. సో ఆ ఎబిలిటీ ఉంది కదా, పేస్ కూడా ఉంది కాబట్టి. అయితే మరి మనోడు కేవలం 4 మ్యాచ్లు 5 వికెట్లు తీసాడు. దాని తర్వాత సీజన్ కూడా అవైలబుల్గా లేడు కదా చివరి వరకు. మరి చివరి వరకు ఉన్నట్టయితే కొంచెం వాళ్ళ బౌలింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండేది. సో మరి మనోడు లేడు కాబట్టి మరి నెక్స్ట్ సీజన్లో మనోడు ఉంచుకుంటాడా అంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తేనే ఉంచుకునేది, లేదా ఎందుకు ఉంచుకుంటారు అవసరం లేకుండా. సో కాబట్టి ఫర్గ్యూసన్ బాబాయ్ని కూడా నెక్స్ట్ సీజన్ బయట పంపించే ఛాన్సే ఉంది. సో కాబట్టి ఓవరాల్గా ఈ 5 పంపించబోతున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట. సో దాని గురించి క్లియర్గా మాట్లాడేసుకున్నాం. సో మరి ఇంకెవరినన్నా సరే బయట పంపించాల్సిన పరిస్థితి ఉందా అంటే సో దాని గురించి మరి కామెంట్ చేసేయండి.